వెల్కమ్ బ్యాక్. సన్ ఫార్మాకి చెందిన మాంటెక్ ఎల్సీ టాబ్లెట్స్ ఆక్రాన్ ఫార్ములేషన్స్ కంపెనీలో తయారు చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం ఖండించింది. కొండపిండి చూర్ణం, మైసిటిన్ ఆయింట్మెంట్లు తయారు చేయడం లేదన్నారు. ఆస్పర్ ఫ్లెక్స్, క్రీమెడ్ పురా జింక్ ఆక్సైడ్, అమ్మోనియా లాక్టేట్ క్రీమ్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. కొన్ని ప్రాడక్టులకు అఫీషియల్ లైసెన్సులు వచ్చాయని, మరికొన్ని లైసెన్స్ ప్రాసెస్లో ఉన్నాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు అక్రమ ఫార్ములేషన్ కంపెనీని సందర్శించి అక్కడ తయారవుతున్న క్రీమ్స్ ని చెక్ చేశారని తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్న విధంగా 2 కోట్లు విలువ చేసే ప్రోడక్ట్స్ ఏవీ సీజ్ కాలేదన్నారు. తాము ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులతో టచ్ లోనే ఉన్నామని వెల్లడించారు. కావాలనే అక్రాన్ ఫార్ములేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ పై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. 31st డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. మా ఫ్యాక్టరీ అంతా చూడడం జరిగింది. వాళ్ళ దాని ప్రకారం కొన్ని శాంపుల్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అవి కూడా ఏంటంటే మా కంపెనీకి చెందిన ఆయింట్మెంట్స్ మాత్రమే. అవి కూడా ఒక 3 ప్రోడక్ట్స్. అవి కూడా ఏంటంటే ఆస్పర్ ఫ్లెక్స్, మెడిపురా, జింక్ ఆక్సైడ్, అమ్మోనియం లాక్టేట్. వీటికి వచ్చేసి 8 బ్రాండ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్కి 10 బాక్సులు చొప్పున అలాగే 120-130 బాక్సులు తీసుకెళ్లారు. కానీ ఇంకొకటి ఏంటంటే అవాస్తవాలు రాస్తున్నారు మీడియా. ఇప్పుడు సన్ ఫార్మాకి చెందిన ఇంకొక ట్యాబ్లెట్ ఉంది, అది వచ్చేసి మాంటెక్ ఎల్సీ. ఇది అసలు ట్యాబ్లెట్ సెక్షనే ఉండదు మా దాంట్లో. ఓన్లీ ఆయింట్మెంట్స్ కానీ, సిరప్స్ కానీ, డ్రాప్స్ కానీ అవే ఉంటాయి. ఇది యాక్చువల్గా సన్ ఫార్మాకి చెందింది. అదేవిధంగా ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఆరోగ్య కియా ఒకటి, మైసిన్ కంపెనీ ఒకటి, అంటే ఐ లోషను. ఇవి కూడా మా కంపెనీకి చెందినది కాదు. కానీ ఇవన్నీ మా దగ్గరే, మా కంపెనీలోనే పట్టుకున్నాము, సీజ్ చేసాము అని ప్రోపగాండా జరుగుతుంది. దీనికి మేము చాలా చింతిస్తున్నాము.